కొన్ని బేసిక్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఓకే. ఉమ్, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పు. ఇదేంటిది? ఇది టైం స్కేల్ 1 నానో సెకండ్ 1 పికో సెకండ్స్. అంటే ఏం దాని అర్థము? అది వేరే అవుతుంది కదా టైం, కానీ ఏంటి? క్లియర్గా చెప్పాలా? 1 నానో సెకండ్ బై 1 పికో సెకండ్ అంటే 1 నానో సెకండ్. మనం ఇక్కడ మెన్షన్ చేసేటివన్నీ కూడా ఇక్కడ #10 అని పెట్టామంటే #10 × 1 నానో సెకండ్, 10 నానో సెకండ్ అని అర్థం. ఓకేనా? ఉమ్, బై 1 పికో సెకండ్ ఎందుకంటే 10⁻⁹/10⁻12, 10⁻3 అంటే 3 డెసిమల్ వరకు ఇది ప్రిసిషన్ చూపిస్తుంది అని. త్రీ ఉమ్, డెసిమల్ దీన్ని కంపైలర్ డైరెక్టివ్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది ఇది టెస్ట్ బెంచ్. ఇది టీబీ అంటే టెస్ట్ బెంచ్. ఇప్పుడు ఇవన్నీ టెస్ట్ బెంచ్, వేరే టెస్ట్ బెంచ్ ఇవి మనం చూద్దాం సింపుల్గా టెస్ట్ బెంచ్ ఎట్లా ఉంటుంది అనేసి. ఎందుకంటే మనం రాసేది మొత్తం అంతా ఎస్వి ఈవీఎం అంటే టెస్ట్ బెంచే. ఓకే, డిజైన్ ఉండదు. ఒక డిజైన్కి ఉమ్, టెస్ట్ బెంచ్. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ రెజ్ క్లాక్, రెజ్ ఇన్పుట్లకి రెజ్ చేస్తాం. ఓకే. ఉమ్, ఓకే. ఎందుకు ఇన్పుట్ గ్రేడ్స్ అంటే ఇన్పుట్ వాల్యూస్ సర్టన్ టైం, కొంత టైము అవి సేవ్ చేసుకొని ఉండాలి ఆ వాల్యూని. ఎందుకంటే ఇంతకు ముందు ఉమ్, ప్రాసెస్ ఇప్పుడు ఇవి ఆ, ఏ టెంపో ఫైల్ 4 బిట్ ఉంది, బిట్ బై బిట్ తీసుకుంటుంది నీకు సర్క్యూట్. ఉమ్, అప్పుడు ఆ 3 బిట్లు ఎక్కడ ఉండాలా? గాల్లో ఉండవు కదా. అవి స్టోర్ చేసుకోవడానికి ఏం ఉమ్, కావాలా? రిజిస్టర్స్. అవి ఓకే, టెంపరీ ఓకే. రిజిస్టర్స్. ఇవి మామూలు ఫిజికల్ రిజిస్టర్స్ కాదు, వర్చువల్ రిజిస్టర్స్. ఓకే. ఉమ్, ఓకే. ఫిజికల్గా మనం హార్డ్వేర్లో ఒక చిప్ ఓపెన్ చేస్తే దాంట్లో రిజిస్టర్స్ ఉంటాయి, అవి కాదు ఇవి. ఓకే. కాకపోతే ఇవి హోల్డ్ చేసి ఉమ్, పెట్టుకుంటాయి కొంత టైం, నీ ప్రాసెస్ ఓకే. అయ్యేంత వరకు, నీ ప్రాసెస్ యూజ్ అయ్యేంత వరకు. ఉమ్, దాని తర్వాత నెక్స్ట్ మనము క్లాక్ని ఇనీషియల్ బ్లాక్లోనే చేయాలి, అది నీకు తెలుసు. ఓకే. క్లాక్ని ఉమ్, కానీ రీసెట్ని కానీ గ్లోబల్ సిగ్నల్స్ అంటారు. గ్లోబల్ సిగ్నల్స్ అంటే ఏంటంటే నీ మొత్తం ఎస్వి ఎస్వి మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తంలో పైన 2 సిగ్నల్స్ ఇస్తాం, గ్లోబల్ సిగ్నల్స్ అంటారు అనమాట. వాటిని గ్లోబల్ అంటే అన్నిటికన్నా పైన ఇస్తాం. దాంట్లో వచ్చేసి క్లాక్ సిగ్నల్, దాని తర్వాత రీసెట్ సిగ్నల్ రెండు ఇస్తాము. ఓకే. ఓకే. ఇది ఇనీషియల్ బ్లాక్లో అయిపోయింది. ఇంకొక ఇనీషియల్ బ్లాక్లో ఏం చేస్తున్నామంటే ఈ ఇనీషియల్ బ్లాక్స్, ఒక్కొక్క ఇనీషియల్ బ్లాక్ ఒక్కొక్క టెస్ట్ కేసు. ఓకే. దీనికి ముందు మనకు ఒక టెస్ట్ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ ప్లాన్లో టెస్ట్ కేసెస్ ఏమేమి చేశారు. సరే, ఒక కాల్ వస్తుంది. ఇక్కడ మాట్లాడినావా? నువ్వు ప్రతిసారి అదే చెప్తావు, చెప్పు. సరే. ఎట్లా ఇప్పుడు బండి ఎత్తుకొని పోదామా తన్నుగాంది? సాటర్డే బస్సులో ఎందుకో? ఉమ్, సరేలే. హలో. హలో. ఆ, చూడు, ఇప్పుడు ఇది రీసెట్ 1 చేస్తున్నాడు, రీసెట్ 0 చేస్తున్నాడు. ఇనీషియల్గా నీకు ఉమ్, ఇనీషియలైజ్ చేసేటప్పుడు 0 చేసినాడు. దాని తర్వాత ఉమ్, రీసెట్ 1 చేసినాడు, 30 30 నానో సెకండ్. దాని తర్వాత రీసెట్ని 0 చేసినాడు. ఇనీషియల్ బిగిన్ టెంప్లేకి వాల్యూస్ పంపిస్తున్నాడు. ఓకే. అది 4 బిట్ ఉమ్, కదా. ఆ 4 బిట్లకి అవును. ఫస్ట్ 4 పంపిస్తున్నాడు, దాని తర్వాత 12 పంపిస్తున్నాడు, దాని తర్వాత 3 పంపిస్తున్నాడు. ఓకే. ఇనీషియల్ బిగిన్ డంప్ ఫైల్ డంప్ డాట్ విసిడి. ఈ ఈ స్టేట్మెంట్ ఎందుకంటే వేవ్ ఫామ్స్ రావడానికి. డంప్ వ్యార్స్, ఈ 2 స్టేట్మెంట్లు. ఓకే. ఇంతకుముందు ఉమ్, అడుగుతున్నాను, నా వేవ్ ఫామ్ రాలేదు కదా, నా వేవ్ ఫామ్ రాలేదు కదా అనేసి. ఇప్పుడు వస్తాయి వేవ్ ఫామ్స్. ఉమ్, ఓకే. ఇనీషియల్ ఓకే. మానిటర్, మానిటర్ కూడా డిస్ప్లే లాంటిది. దాంట్లో మానిటర్ కంటిన్యూస్గా ఉంటుంది, డిస్ప్లే డిస్క్రీట్గా ఉంటుంది. టైం లేక పంపిస్తాము. ఓకే. ఓకే. దీని టైం ఇది చూపిస్తుంది.
దాని తర్వాత 200 నానో సెకండ్స్ తర్వాత ఇది మన క్లాక్ ఏం పెట్టామో ఆల్వేస్ క్లాక్ ఏ బ్లాక్ లో పెట్టాము మనం క్లాక్ డిజైన్ క్లాక్ ఇనిషియల్ ఇనిషియల్ లో పెట్టాము. ఇనిషియల్ క్లాక్ 0 క్లాక్ డిఫైన్ చేయాలి. క్లాక్ డిఫైన్ చేయలేదే. మనం డిఫైన్ చేద్దాంలే. 200 నానో సెకండ్ దగ్గర అంటే ఆ, ఇవి ఒక్కొక్కటి వచ్చేసి క్లాక్ సైకిల్ ఎంత తీసుకుంటుందో చూద్దాము. 200 నానో సెకండ్ దగ్గర ఇది ఆఫ్ చేసామని చెప్తున్న ప్రాసెస్. సో కంట్రోల్ ఏ. ఏంది ఇది సెలెక్ట్ అవట్లే. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దామా. మనకు వేవ్ ఫామ్ కావాలంటే ఓపెన్ వేవ్ ఫామ్ ఆఫ్టర్ అనేసి ఇది ఇది చేయాలన్నమాట. ఇది టిక్ పెట్టుకోవాలి, ఓపెన్ ఈపీ వేవ్ ఫామ్ అనేసి. దాని తర్వాత రన్ చేద్దాం. ఓకే, క్లాక్ అసలు క్లాక్ ఎఫెక్టే లేదు, క్లాక్ జీరోనే ఉంది. క్లాక్ జీరోనే ఉంది కానీ రీసెట్ రీసెట్ 1 అయి 0 అవుతుంది. ఎంతవరకు ఇది పెట్టుకో, ఎప్పటి వరకు అవుతుంది. ఎప్పటి వరకు త్రీ అవుతుంది. 30,000 పికో సెకండ్స్ సార్. ఎక్కడ చూపిస్తుంది నీకు 30 సెకండ్స్ పీకో సెకండ్స్ అని. ఆడ పైన ఉంది కదా. ఇదా. ఉమ్. సో ఇది ఇక్కడ రన్ చేస్తే ఓకే కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. అప్పుడు టెంప్లేకి ఏమేమి వాల్యూస్ పంపిస్తున్నాము. 3, 12, ఓకే 12 4 4. ఈ రాడిక్స్ కావాలంటే మనము దేంట్లోకి పెట్టుకుందాము, డెసిమల్లో పెట్టుకుందాం. డెసిమల్ పెట్టుకున్నాం. 3, 12, 4 ఓకే అది పంపిస్తుంది. ఓకే ఇక్కడ ఏంటంటే క్లాక్ 0 ఉంది. క్లాక్ 0 ఓన్లీ వీడి ఆపరేషన్స్ రీసెట్ పైన ఆపరేషన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు, క్లాక్ రాకుండా ఏమన్నా ఆపరేషన్స్ చేయొచ్చు అనేసి. చేయొచ్చు, రీసెట్ సిగ్నల్ పైన కూడా చేయొచ్చు, అది గుర్తుపెట్టుకో. ఓకే నెక్స్ట్. ఇక్కడ చూడు, ఇక్కడ మాడ్యూల్ టీబీ ఇవంతా నీకు తెలిసినవే. క్లాక్ ఇక్కడ 2 క్లాక్లు ఇనిషియలైజ్ చేస్తున్నాడు, క్లాక్ 50 ఒకటి, క్లాక్ 25 ఒకటి. అంటే 50 మెగాహెర్ట్జ్ ఒకటి, 25 మెగాహెర్ట్జ్ ఒకటి. ఓకే, ఇక్కడ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ ఇస్తున్నాడు. ఇది 100 మెగాహెర్ట్జ్ క్లాక్. దాని తర్వాత నీకు ఇది క్లాక్ జనరేషన్. ఇది క్లాక్ 10, క్లాక్ 50 ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ 50, 50 మెగాహెర్ట్జ్. క్లాక్ 20 ఈక్వల్ టు ఇది. అర్థమైందా. ఈ క్లాక్ జనరేషన్ డంప్ ఫైల్ అంటే ఇప్పుడు 3 క్లాక్లు జనరేట్ చేయాల. ఓకే ఓకే. ఓకే. ఎర్రర్ వస్తుంది. అన్ని రీసెట్ అంటే B0. కరెక్ట్ ఉంది ఇది.
రీసెట్ ప్రస్తుతానికి కమెంట్ పెడదాం, మళ్ళీ చూద్దాం అది ఏంటనేసి. మన క్లాక్ ట్రీ కదా కావాల్సింది. ఉమ్, ఓకే, ఇది ఎంత ఉమ్, ఉంది చూడు, దీన్ని జూమ్ చేస్తాను నీకు. ఇది వీటి నుంచి వీటికి ఒక క్లాక్ సైకిల్ ఉంది. ఉమ్, ఓకే, ఉమ్, వీటి నుంచి వీటికి ఈ ఆన్ టైము ఇది ఒక క్లాక్ సైకిల్ ఉంది. ఉమ్, సో ఇక్కడ ఇది మార్చి ఇచ్చినాడు, దీని కిందకి లాగలేమా? సరే ఏడు చూడు, ఈ ఆన్ టైము ఆఫ్ టైము కలిపి ఇంతవరకు ఉంది. ఓకే, ఉమ్. సో టైం పీరియడ్ డివైడ్ బై 2 అయింది, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? టైం పీరియడ్ డబల్ అయింది, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ కూడా డబుల్ అవుతుంది. ఏ టైం పీరియడ్ టీ ఈక్వల్ టు C/F కదా, ఇన్వర్స్ రిలేషను. అది పెరిగితే ఓకే, ఓకే. తగ్గుతుంది, తగ్గితే అది పెరుగుతుంది. నీకు ఎట్లా రెండు డబుల్ ఎట్లా అవుతాయి? ఇక్కడ చూస్తానే సి కదా బుజ్జుడు. సి బై ఎఫ్. C/F ఈక్వల్ టు అది వెలాసిటీలే. వన్ వన్ అవుతుంది ఇప్పుడు. 1 0 కాదబ్బా, నేను అడిగిన దానికి చెప్పు. ఇది ఇది ఒక టోటల్ క్లాక్ పీరియడ్ ఈక్వల్ టు, సరే ఈటి నుంచి తీసుకుందాము. ఓకే, ఉమ్, ఈటి నుంచి వీటికి ఇది ఒక క్లాక్ పీరియడ్ మొత్తం ఒక ఆన్ టైంలోనే ఉంది, మళ్ళీ నెక్స్ట్ క్లాక్ ఉమ్, పీరియడ్ మొత్తం ఆఫ్ టైంలో ఉంది. ఉమ్, ఇప్పుడు చెప్పు, దీనికి 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 రిలేషన్ ఏమే? ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 2. ఓకే, ఉమ్, సో ఈ ఆన్ ఈ ఈ ఆన్ పీరియడ్లోనే ఈ ఆన్ పీరియడ్ ప్లస్ ఆఫ్ పీరియడ్ ఉంది, మళ్ళీ ఈ ఆఫ్ పీరియడ్లో ఈ ఆన్ పీరియడ్ ప్లస్ ఆఫ్ పీరియడ్ ఉంది. అంటే ఏంటి? ఇది ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 2 అని. అందుకే ఇక్కడ క్లాక్ ఉమ్. అనేది 100 మెగాహెర్ట్జ్, ఇది 50 మెగాహెర్ట్జ్, ఇది 25 మెగాహెర్ట్జ్. ఓకే, ఓకే, ఓకే. ఆ రీసెట్తో వచ్చిన ఇబ్బంది ఏంది, ఎందుకు దాన్ని ఇనిషియలైజ్ చేయలేదనేసి క్యాన్సిల్ చేసినారు అనేసి రీసెర్చ్ చేసి ఆన్సర్ తెప్పించేస్తాన్న బాధ్యత నీది. ఓకేనా? ఉమ్. తెప్పి నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటావు కదా, బోర్ కొడుతుంది, పెన్ అండ్ పేపర్ తీసుకో. ఎందుకు అది రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు చూడు. ఒక ఏపీజే ఎవరు ఆయన అలా ఉంటారు కదా, రాలేదని సర్ సివి రామన్ ఒక క్వశ్చన్ కోసం అలా వెతుకుతూనే టైం ఉండాలంటారు. స్కేల్ మనకు ఇది చూడు, ఆన్సర్ ఇది చేసినామా? థర్డ్ చేల. ఓకే, ఇక్కడ క్లాక్స్ అన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాము. ఓకే, ఓకే, ఇక్కడ కూడా క్లాక్ సిగ్నల్స్ ఇనిషియలైజ్ చేస్తున్నాము, క్లాక్ ట్రీని మళ్ళీ బిల్డ్ చేస్తున్నాము. ఎందుకు? దానికి దీనికి డిఫరెన్స్ ఏమి? అదే ఉండొచ్చు కదా, మళ్ళీ కొత్తది ఎందుకు? లాంటి డౌట్లు నీకు చాలా రావాలి. రావాలి. ఎస్. ఏమిది రన్ అవునా? ఓకే. మ్మ్. 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 అన్నిసార్లు ఆల్టెక్ రివేరా ప్రోనే తీసుకో, మళ్ళా వేవ్ ఫార్మ్స్ కి ఓపెన్ ఈపీ వేవ్ ఆఫ్టర్ రన్. ఓకే, ఓకే. ఏముంది? ఎందుకు టర్మినేట్ అయిపోతుంది, రావట్లేదే? You cannot have more than one simultaneous run.
ఉంటుంది 60 seconds. మనం ఒకటి రన్ చేసినాం కదా, ఇంకోటి కొత్తది రన్ చేయాలంటే ఇంకో 60 సెకండ్స్ చేయమంటాను. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటప్పుడు నేను క్రియేటివ్గా థింక్ చేసి ఏం చేస్తాను తెలిసిన, నాకు జీమెయిల్ దాదాపు ఒక 600 700 ఉన్నాయి. ఓహో దాంట్లో ఒకటి రన్ చేస్తున్నాను. చూడు నీకే తెలుసు, ఏంటి జీమెయిల్ ఒక 600 700 ఉన్నాయి. ఏంనా అన్ని మై గాడ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాడుతుంటాను నేను, దేవుడా ఫేక్. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ చూసావా, ఇవన్నీ కూడా ఇవి కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి. సో దీంట్లోకి పోయి అవన్నీ పాస్పోర్ట్లు అవన్నీ నీకన్నీ ఎట్లా గుర్తుంటాయి ఏంటి అంతా ఎట్లా అదంతా నీ మైండ్ లో నీ మైండ్ లో ఒక చిప్పే రన్ అవుతాను కదా అదొక పెద్ద డిఫరెంట్. అది నీకు అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది. అవును కరెక్టే స్వామి ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది కనుక్కోలేదు, అది వేరే వాడు ఇది వేరే వాడు అనుకుంటుంది. అది అది కరెక్టే, అది చెప్పింది 60 సెకండ్స్ వరకు వేరేది రన్ చేయకూడదు, అంత ఫాస్ట్ చేయకూడదు. 60 సెకండ్స్ ఒకటి చేయాలి, కానీ మనకు అంత టైం లేదు, ఏం చేయాలి? మనం చాలా ఫాస్ట్ వెళ్తున్నామే మన వేగం ముందుకు వెళ్ళిపోతుంది ఇవి ఈజీనే కదా, కాబట్టి కొంచెం ఫాస్ట్. దాని తర్వాత నేను టెస్ట్ బెంచ్ చేసి ఇవి అని చెప్పేస్తే అయిపోయింది. నీ నీది ఇంటర్వ్యూకి పెట్టేద్దామని, ఇంకేం లే. ఈపీ ఈపీ వేవ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు, ఇది చచ్చినట్టు అవుట్పుట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను ఒప్ప. చూడు దానికి తెలివి ఉంటే మనకెంత ఉండాలి? ఇది జనరల్ ఇష్టాన్ని కనుక మాట్లాడతావా ఓకే, ఇది ఇది అయిపోయింది. ఇది నీకు అర్థమైంది ఆ క్లాక్ ట్రీ ఇది? అర్థమైంది. ఇంతకు ముందు చేసిన క్లాక్ ట్రీ అనేది. ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొని చేస్తేనే అర్థమవుతుంది, లేదంటే నీకు ఈ విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఇట్ విల్ బికమ్ ప్రాబ్లమాటిక్. ఓకే, క్లాక్ జెన్ రియల్ ఫేజ్, ఇది డ్యూటీ సైకిల్ మార్చేది. డ్యూటీ సైకిల్ అంటే ఏం చెప్పు? డ్యూటీ సైకిల్ ఉమ్. అది కూడా సిగ్నల్ జనరేట్ చేసేది ఆహా, డ్యూటీ సైకిల్ అంటే ఏంటంటే డాట్ విసిడి ఫైల్ ఫౌండ్ ఎం విల్ నాట్ ఓపెన్, డిడ్ యూ హెల్ప్ ఫర్ వేస్ డన్? ఓకే, ఇదంతా రన్ అయింది. దీంట్లో ఏముంది? డంప్ ఫైల్స్ తీద్దాము. GitHub. డంప్ ఫైల్స్ అంట. ఓకే అన్నాలి, ఓకే అన్నాలి. ఎందుకు రాదో చూద్దాం. గెట్ సిగ్నల్స్ చేయి. కంట్రోల్ మైనస్ అప్ అండ్ డౌన్. స్క్రీన్ కనపడకుండా దాక్కునింది. నాటి వచ్చాయి చూడు, వేవ్ ఫామ్స్ రానే రావనుకుంటే వస్తాయి అంతే. అదేం చేసినా మనం తెప్పించేస్తాం ఆన్సర్. నీకేం ప్రాబ్లం లేదు గోపాల్, ఆన్సర్ మాత్రం వస్తుంది. ఇక్కడ ఫేస్ షిఫ్ట్లు ఏమి ఇవ్వలేదు. ఇది ఇక్కడ చూడు,
క్లాక్ 50. ఇది క్లాక్. ఉమ్, క్లాక్ ఎంత చేస్తున్నాడు వాడు? ఇంకా, క్లాక్ ఉమ్, అంటే ఉమ్, పాసేజ్ ఆఫ్ ది క్లాక్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు, ఇది అంత ఈజీగా అర్థం కాదు ఇది. ఓకే, ఇది ఉమ్, కంపైలర్ డైరెక్టివ్ మోడల్ టీబీ ఉమ్, క్లాక్ 0, క్లాక్ 50 0, హ్యాష్ హ్యాష్ 5 క్లాక్ 5 అంటే 100 మెగాహెర్ట్జ్ క్లాక్ని జనరేట్ చేస్తున్నాడు. ఓకే, ఉమ్, దీన్ని కమెంట్లో పెట్టినట్లే. టాస్క్. టాస్క్ అంటే ఏంటి? ఉమ్. టాస్క్. టాస్క్ అండ్ మెథడ్ ఆర్ కాల్డ్ వాట్? టాస్క్ టాస్క్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? చెప్తావు కదా నువ్వు రెగ్యులర్గా, ఏమైంది? టాస్క్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? రెండు మెథడ్సే. టాస్క్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మనం టాస్క్ ఎక్కువ వాడతాం? టాస్క్ అనేది మల్టిపుల్ మల్టి మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. అంతే. ఫంక్షన్ అనేది ఓన్లీ వన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మాక్సిమం ఆ ఓన్లీ వన్ వన్ వాల్యూ వాల్యూ కూడా రిటర్న్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి మనము? ఆ వన్ వాల్యూ కూడా రాకుండా చేయాలంటే ఏం చేయాలా? వన్ వాల్యూ రాకుండా ఉంటున్నా ఏం చేయాలి? ఫంక్షన్ లో వాయిడ్ పెట్టాలి. ఎస్ ఎస్ ఓకే ఓకే ఓకే. See ఇక్కడ ఫేజ్ లో వైల్ 1 అంటే ఏంటి చెప్పు? ఇక్కడ వైల్ 1. వైల్ వన్ బిగిన్ ఒక్కసారి రిపీట్ చేయాలనా ఏంటిది ఏంటిది? కాదు, వైల్ 1 అనేది ఒకసారి రిపీట్ చేయదు, అది నీకు తెలియదు. ఇన్ఫినైట్ లూప్ అది. ఫర్ ఎవర్ లాగా, ఆల్వేస్ లాగా వైల్ 1 అనేది ఇన్ఫినైట్ లూప్ అది. ఓకే, గుర్తుపెట్టుకో. క్లాక్ 51 ఈక్వల్ టు 1. టాన్ టీ ఆన్. టీ ఆన్ టైమ్. ఆన్ టైం ఎంత ఎంత డిక్లేర్ చేస్తున్నాం ఆన్ టైం మనము? 15 ఆన్ టైం మనం ఎంత ఇస్తున్నాం? అరే ఇదేంది, ఇది నొక్కే లోపు ఎట్లా వెళ్ళిపోతుంది? ఇక్కడ టీ ఆన్ పీరియడ్ ఇచ్చినాము 5 నానో సెకండ్స్. టీ ఆఫ్ పీరియడ్ 5 నానో సెకండ్స్. 50% డ్యూటీ సైకిల్. డ్యూటీ సైకిల్ డెఫినేషన్ ఏంటి? టీ ఆన్ డివైడెడ్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. ఓకే, దాన్ని 50% డ్యూటీ సైకిల్. ఓకే, దాని తర్వాత ఇది టీ ఆన్ ఇచ్చినాము. క్లాక్ 0, ఎండ్ టీ ఆఫ్. దాని తర్వాత టీ ఆఫ్, ఎండ్ టాస్క్. టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ క్యాలిక్యులేట్. మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తున్నాము? రియల్ ఫ్రీక్వెన్సీ హెచ్జెడ్. ఓకే, ఇన్పుట్, దట్ ఈస్ ఇన్పుట్ రియల్ డ్యూటీ సైకిల్. డ్యూటీ సైకిల్ అంటే డెఫినేషన్ ఏంటి? టీ ఆన్ డివైడెడ్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. ఓకే, ఇన్పుట్ రియల్. టియాన్ డివైడెడ్ బై టి టియాన్ ప్లస్ టి ఆఫ్ ఇన్పుట్ రియల్ ఫేజ్. అవుట్పుట్ రియల్ ఫేజ్ అవుట్. అవుట్పుట్ రియల్ టీ ఆన్, అవుట్పుట్ రియల్ టీ ఆఫ్. ఓకే, పి అవుట్ ఈక్వల్ టు ఫేజ్. టీ ఆన్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ జెడ్. ఓకే, ఇంటూ డ్యూటీ సైకిల్ ఇంటూ 1 lakh. టీ ఆఫ్ ఈక్వల్ టు 1 lakh డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ జెడ్ మైనస్ టీ ఆన్. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు నీకు టీ ఆన్ వచ్చేసింది అనుకో. టీ ఆఫ్ అంటే ఏంది? టోటల్ టీలో నుంచి టీ ఆన్ తీయేస్తే వచ్చేదే కదా టీ ఆఫ్. అట్లా. నీకు ఇప్పటికీ అర్థం కాకపోతే నేను ఏం చేస్తానంటే పెయింట్ తీసుకుంటా. పెయింట్. పెయింట్. ఇది టీ ఆన్, ఇది టీ ఆఫ్. ఓకే ఓకే. కాల్ డౌన్ ఓకే. ఓకే, ఇప్పుడు ఫర్ వన్ ఎగ్జాంపుల్ ఇది టీ ఆన్ జీరో. పెట్టుకున్నాము. ఇది ఇది నా సర్క్యూట్ లో టీ ఆన్ ఇట్లా పెట్టుకున్నాము నుంచి ఇటు వరకు. దాని తర్వాత ఈ గ్యాప్ ఉంది కదా, ఇది టీ ఆఫ్. ఇది టీ ఆఫ్ అవుతుంది. అది క్యాలిక్యులేట్ చేసి చెప్పినాడు వాడు, అంతే, ఇంకేం లేదు. ఓకే, టాస్క్ క్లాక్ జన్ ఇన్పుట్ రియల్ ఫేజ్, ఇన్పుట్ రియల్ టాన్,
ఇన్పుట్ రియల్ టీ ఆఫ్ అట్ ద రేట్ పాసేజ్ క్లాక్ ఫేజ్ వైల్ 1 ఈక్వల్ టు 0 క్లాక్ 50 ఈక్వల్ టు 1 టీ ఆన్ క్లాక్ 50 0 టీ ఆఫ్ ఎండ్ ఉమ్, టాస్క్ రియల్ ఫేజు రియల్ టీ ఆన్ రియల్ టీ ఆఫ్ ఇనీషియల్ బిగిన్ క్యాల్కులేట్ 10,000 0.1 2 అంటే 0.1 టీ ఆన్ ఇస్తున్నాడు 2 టీ ఆఫ్ ఇస్తున్నాడు ఫేజ్ టీ ఉమ్, ఆన్ టీ ఆఫ్ క్లాక్ జన్ ఫేజ్ టీ ఆన్ టీ ఆఫ్ ఎండ్ సో దీని తర్వాత ఇనీషియల్ 200 ఉమ్, దగ్గర క్లోజ్ చేయమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ చూడు ఉమ్, ఇది 0.1 సెకండ్ మాత్రమే ఇచ్చాడు ఇది ఆన్ ఆఫ్ 2 ఉమ్, నానో సెకండ్ ఇచ్చాడు మళ్ళా ఇట్లా ఓకే ఉమ్, ఇది ఉమ్, అదర్ దెన్ సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే దీంతో ఇట్లా ఇప్పుడు డ్యూటీ సైకిల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ ది క్లాక్ పాసింగ్ ఎడ్జ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర ఇట్లా ఈ పల్స్ ఇచ్చినాం అనుకో ఉమ్, అప్పుడు అది ఆ, అది సర్క్యూట్ విల్ రెస్పాండ్ ఓన్లీ ఫర్ దట్ పాసేజ్ రైట్ ఉమ్, సో ఇట్ విల్ బి ఈజీ ఈజీ ఫర్ శాంప్లింగ్ అండ్ అనాల్ ఉమ్. దానివల్ల నువ్వు ఓట్స్ని తెచ్చుకోవచ్చు ఆ డేటాని నువ్వు బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకే అది అయిపోయింది ఉమ్. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే క్లాక్ జన్ ఫేజ్ రెండు ఉండలేదే దీనికంటే డంప్ ఫైల్ లేదు చూడు ఇప్పుడు దీనికి వేవ్ ఫార్మ్స్ రావట్లేదు కదా ఉమ్, ఎందుకు చెప్పు ఉమ్. ఎందుకు మాడ్యూల్ రాలేదని ఏంటి? మాడ్యూల్ కాదు నాన్న మాడ్యూల్ లేకపోతే ఇది ఎర్రరే వస్తుంది ఇప్పుడేమి ఎర్రర్ రాలా నీకు వేవ్ ఫార్మ్స్ రాలా దానికి కారణం ఏమి డంప్ ఫైల్స్ అనేటివి ఉండాలని చెప్పలా నేను ఓకే ఓకే. డంప్ ఫైల్ డాట్ విసిడి డంప్ డాట్ ఉమ్, విసిడి ఇది ఉండాల ఇప్పుడు వస్తుంది వద్దన్న వస్తుంది ఇది ఆటోమేటిక్గా లోడ్ కావాలా కానీ కాదు కాకపోతే మనకి ఇది ఒక చిన్న వర్క్ ఇస్తుంది గెట్ సిగ్నల్స్ ఓకే టెస్ట్ బెంచ్ సిగ్నల్స్ ఓకే ఇది కూడా సేమ్ ఉమ్, ఫేజ్ టీ ఆన్ టీ ఆఫ్ ఇది ఇచ్చింది ఫేజ్ టీ ఆన్ టీ ఆఫ్ ఇవంతా ఇచ్చింది ఇది ఓకే ఉమ్, ఫేజ్ టీ ఆఫ్ ఫేజ్ వాల్యూ ఇక్కడ ఇచ్చింది 2 ఇచ్చింది ఉమ్. ఎప్పుడైనా కూడా ఇప్పుడు అసింక్రోనస్ సర్క్యూట్ కి సింక్రోనస్ సర్క్యూట్ కి డిఫరెన్స్ ఏం చెప్పు సింక్రోనస్ అసింక్రోనసా? సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో వస్తుంది కదా సింక్రోనస్ సర్క్యూట్స్ అసింక్రోనస్ సర్క్యూట్స్ 2 క్లాక్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు సేమ్ క్లాక్ ట్రీ నుంచి వస్తుంది అంటే కన్నా నో ప్రాబ్లం బట్ 2 క్లాక్ ట్రీస్ నుంచి వస్తుంది సిగ్నల్ ఫ్లాప్ 1 ఫ్లాప్ 2 రెండు ఉన్నాయి ఉమ్, అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంది ఫేజ్ షిఫ్ట్ వస్తుంది ఓకే దట్ ఫేజ్ షిఫ్ట్ ఈస్ నథింగ్ బట్ క్యాల్కులేటెడ్ బై యూజింగ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ ఓకే ఈ ఫేజ్ షిఫ్ట్ డిఫరెంట్ ఉంది అనుకో ఉమ్. ఓకే అప్పుడు శాంప్లింగ్ దగ్గర డిఫికల్ట్ అవుతుంది ప్రాబ్లం రన్ చేసి సింక్రనైజ్ అవుతుంది అది అసింక్రోనస్ దాని పేరే అసింక్రోనస్ అట్లా
ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఇది ఫేజ్ 2 ఉంది చూడు. టీ ఉమ్, ఆన్ 9, టీ ఆఫ్ 9, ఉమ్, టీ ఆన్ 1, టోటల్ 10. ఓకే. ఉమ్. టీ ఆన్ అంటే ఏంటి? టీ ఆన్ అయితే అంటే అయితే ఆన్ కదా. అయ్యేది కరెక్ట్. ఆన్ అయ్యేది. టీ ఆఫ్ అంటే ఆఫ్ అయ్యేది. ఆఫ్ అయ్యేది. ఉమ్. ఇంతవరకు మనము టెస్ట్ బెంచ్లోనే చేసినాం కదా. దీంట్లో ఫస్ట్ క్లాస్ని పెడుతున్నాం. ఏమవుతుంది చెప్పు, దీంట్లో ఫస్ట్ క్లాస్ పెడితే ఏమవుతుంది ఇది? ఇది ఫస్ట్ క్లాసా? క్లాస్ ఫస్ట్. క్లాస్ ఫస్ట్, ఫస్ట్ క్లాస్ నేమ్ ఫస్ట్. దాని తర్వాత 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. డేటా 2, ఎండ్ క్లాస్, మాడ్యూలు, ఎండ్ మాడ్యూలు. ఫస్ట్ స్పేస్ ఎఫ్. ఓకే. ఓకేనా? ఎఫ్ ఈక్వల్ టు న్యూ, ఇది క్రియేట్ చేస్తున్నాము. 1 నానో సెకండ్ తర్వాత ఇది వాల్యూస్, దీని వాల్యూస్. ఇప్పుడు దీని వాల్యూస్ తీసుకుంటే ఏం వాల్యూస్ వస్తాయి? మనం ఏం అసైన్ చేయలేదు, ఏం చేయలేదు కదా. ఏమొచ్చినాయి వాల్యూస్? ఎక్స్ అన్నోన్ నెంబర్స్ ఎందుకు? మనం ఇవ్వలే కదా అక్కడ ఏమి అంటే wait, wait. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్జ్ తీసేసి వైర్ పెట్టాను అనుకో నేను, ఉమ్, అప్పుడేమవుతుంది? రిచ్ తీసి వేరు పెడతానా? ఉమ్. డేటా వాల్యూస్ వస్తాయి కదా. ఏం డేటా వాల్యూస్ వస్తాయి? ఇక్కడ రెడ్జ్ ప్లేస్లో నేను వైర్ పెడతాను, పెట్టచ్చా పెట్టకూడదా? ఉమ్, పెట్టకూడదు అనుకుంటా. ఏమొస్తుంది పెడితే? ఎర్రర్ ఎర్రర్ వస్తా అంటే ఎర్రర్ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే అది మనము టీవీలో టీవీ నువ్వు స్మార్ట్ అయిపోయినావు. ఎర్రర్ ఏమొచ్చిందో చెప్పు. జీరో, వైరస్ జీరో. ఓకే, ఇక్కడ నేను ఇది తీసేసి లాజిక్ పెడితే
నువ్వు చెప్పింది కరెక్టే, ఎర్రర్ వచ్చింది. లాజిక్ పెడతాను ఇప్పుడు నేను అప్పుడు. లాజిక్ పెడితే జీరోస్ అండ్ వన్స్ వస్తాయి కదా. ఏమో నువ్వే చెప్పాలి. ఎక్కడొచ్చిన లాజిక్ పెడితే జీరోస్ అండ్ వన్స్? ఓ వన్ అవును. ఓకే ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అసైన్ చేశాను అనుకో వాల్యూస్కి. ఉమ్, ఉమ్. ఇప్పుడేమొస్తాయి? 2 4 వస్తాయి. నిజం చెప్తాను, నువ్వు ఎస్విని చింపేసినావు. ఎస్విని బాగా చదివినావు నువ్వు. డేటా 2 ఎందుకది? 0 ఎందుకు వచ్చేది? ఓకే ఓకే. ఇక్కడ 1 డౌన్ టు 0 వచ్చాం కదా, నువ్వు మా వాల్యూ ఎక్కువ ఇచ్చాం కదా. డేటా 2 4 అనేది అబ్బా ఇక్కడ 1 డౌన్ టు 0 ఇచ్చాం. బాపు గోపాల్, నాయనా గోపాల్, నిన్ను ఎట్లా పొగడాలో అర్థం కావట్లేదు. నువ్వెంత ఈ- దానికన్నా ఫాస్ట్ నేను చూసేలోపు చెప్తాను నువ్వు అన్ని ఆన్సర్ డీబగ్. సూపర్ స్పీడ్ నువ్వు. వెరీలా కొంచెం డల్ ఉన్నావు కానీ సిస్టమ్ ఇలాగ నీకు చాలా బాగా వచ్చు. ఇప్పుడు 3 ఇచ్చినాం కదా, 3కేమే మళ్ళీ 3 కూడా 0 వచ్చింది. అంతే. 3కి 3 రావాలి కదా. 3 ఎందుకు వస్తుంది నా 1.0 ఇచ్చాం ఏంటి 1 పాయింట్ అంటే 3 వచ్చింది ఆ, చూడు. జీ- వచ్చింది వచ్చింది ఉమ్, వచ్చింది. ఉమ్. వచ్చిందా? ఉమ్. ఇప్పుడు 1 డౌన్ టు 0 అంటే 2 బిట్టే కదా 3 గానే. ఓకే ఓకే 2 బిట్ 1 ఓకే 1 ఓకే అంటే ఓకే. 3 కదా. అదే 4 కావాలంటే 1 0 0 0 ఒక బిట్ ఎక్స్ట్రా కావాలి కదా. కొంచెం అవునవును. ఏమన్నా అది ఏమన్నా ఫాస్ట్, ఏమన్నా ఫాస్ట్ నీట్ గా చెప్పినావా గోపాల్ నువ్వు? మామూలు కాదు నువ్వు. నువ్వు కొట్టేస్తావు ఫస్ట్ సెకండ్ ఆన్లైన్ జాబ్. ఓకే, ఇది అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ ఏంటి? ఇది యాక్చువల్ ప్రొసీజర్. మనం ఏంటంటే మన క్లాసెస్ ఉంటాయి, సెట్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ బెంచ్లో మనం డేటాని ఏ బ్లాక్లో ఇస్తాం డేటాని? డేటానే ఉమ్. ఏ ప్రొసీజర్ బ్లాక్లో ఇస్తాం డేటాని? ఆల్వేస్ ఏ టెస్ట్ బెంచ్ ఆల్వేస్ అనేది ఓన్లీ క్లాక్ జనరేట్ చేయడానికి తప్ప డేటాని చెక్ యూజ్ చేస్తామా మనమా? వెయిట్. డేటాని ఇచ్చేది